హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్స్లో మనకి కాకినాడ, హైదరాబాద్ నుంచి అయితే అప్డేట్స్ తీసుకొచ్చాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇంకా విషయం ఏంటంటే జాబ్ మ్యారేజ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ అప్డేట్స్ నేను వీడియో చేయట్లేదంటే ఓన్లీ మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? అండ్ మనం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మన హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే అప్డేట్స్ చూద్దామండి. సో మనకి ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చి విరాట్ డిగ్రీ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు హైదరాబాద్లోని, ఓకేనా? మీకు ఈ డేటా ఎంట్రీకి సంబంధించి మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 10th ఇంటర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ జెండర్ దగ్గర వచ్చేసి బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మేల్ కేటగిరీస్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా అప్లై చేసుకునేటువంటి అవైలబిలిటీ కూడా వీళ్ళు మనకి కల్పించారు, ఓకేనా? అండ్ ఇంకో విషయం, మీకు శాలరీ దగ్గరికి వచ్చేసరికి మీకు స్టార్టింగ్ శాలరీ 15K 15,000 అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని కూడా మీకు శాలరీ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ అనమాట. మీకు పిన్ కోడ్ వచ్చి 530038 అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన లేదా డిస్క్రిప్షన్లో అయినా కానీ యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వినాయక మోటార్స్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి మీకు అకౌంటెంట్ జాబ్ అయితే ఇస్తున్నారండి. మరి ఈ అకౌంటెంట్ జాబ్కి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీకామ్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. మీ క్వాలిఫికేషన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి అకౌంటెంట్కి సంబంధించి. లొకేషన్ అమీర్పేట్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి డెంటల్ హాస్పిటల్లో అసిస్టెంట్గా మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ఎనీ యూజీ ఎనీ పీజీ డిగ్రీ అయితే ఉండాలి. మీ క్వాలిఫికేషన్ అసిస్టెంట్గా వర్క్ చేయాలి అంటే మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే మ్యాండేటరీగా. జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ ఎంత అంటే 10K నుంచి 15K వరకు ఉంటుంది, 10,000 నుంచి 15,000 అనమాట. అండ్ మీకు లొకేషన్ ఎక్కడ అంటే ఆపోజిట్ మినర్వా కాంప్లెక్స్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని యాడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్కే డెంటో ఫేషియల్ ఎస్థెటిక్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ రిసెప్షనిస్ట్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే మనకి ఇచ్చారనమాట, ఓకేనా? మీకు శాలరీ అయితే 10K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్ నియర్ పిల్లర్ నెంబర్ 1716 హైదరాబాద్ అంటే. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే పురాతన ఆరోగ్య కేంద్ర అనేటువంటి ఈ కంపెనీలో మీకు అకౌంటెంట్ కింద అయితే మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చి మీకు బీకామ్ ఎంకామ్ ఎంబీఏ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. అండ్ జెండర్ వచ్చి మీకు మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ మీకు శాలరీ వచ్చి 12K నుంచి 25K వరకు వీళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు లొకేషన్ వచ్చి కొండాపూర్ హైటెక్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే రియాన్ సైనిక్ స్కూల్లో మనకి వార్డెన్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఫీమేల్ కేటగిరీస్కి ఎనీ యూజీ డిగ్రీ ఎనీ పీజీ ఎనీ డిగ్రీ చేసేటువంటి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేస్తారండి. ఈ జాబ్ అప్డేట్కి అయితే 21 years నుంచి 45 years లోపే ఉండాలన్నమాట. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే జాబ్ అవైలబిలిటీ ఉంది. అండ్ మీకు శాలరీ 13K నుంచి 30K వరకు అంటే 13,000 నుంచి 30,000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీనే ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే నాగోల్, బండ్లగూడ, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి బాలాజీ బాత్ వరల్డ్ అనేటువంటి ఈ కంపెనీలో హెల్పర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఇంటర్ కానీ 10th క్వాలిఫికేషన్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు అనమాట. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్డేట్ కూడా సేమ్ అండి. ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారు. 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపే ఉండాలి. మేల్ కేటగిరీస్కి మాత్రమే ఈ జాబ్ అప్డేట్కి అయితే ఎలిజిబిలిటీ అయితే మెన్షన్ చేశారు. మీకు
13,000 నుంచి 14,000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్కడితో మనకి హైదరాబాద్ అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇంక నెక్స్ట్ మన కాకినాడ అప్డేట్స్ చూసుకున్నట్లయితే లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్లో మనకి అకౌంటెంట్ కింద మనకి కాకినాడలో జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ బీకమ్ ఎనీ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారండి ఈ అప్డేట్కి కూడా. ఓకేనా, 25 నుంచి 45 years లోపు ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది ఈ యొక్క అకౌంటెంట్ జాబ్కి. ఓకేనా, అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి మీకు 20,000 నుంచి 25,000 అండి. ఇది జస్ట్ స్టార్టింగ్ శాలరీ అనమాట. ఇన్కేస్ మీకు అకౌంటెంట్ కింద ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు శాలరీ అనేది ఎక్కువగానే ఇస్తారు. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కాకినాడ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఒమేగా పైప్ ఇన్స్పెక్షన్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ నుంచి మనకి ఫ్రంట్ ఆఫీస్ పర్సనల్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. మరి ఈ ఫ్రంట్ ఆఫీస్ జాబ్కి అయితే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఎస్సీ బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్ టెక్నాలజీ అనమాట. అండ్ అలాగే బీఎస్సీ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటి ఈ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలన్నమాట. వీటిలో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, మీరైతే అప్లికబుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్కి. అండ్ మీకు శాలరీ అనేది ఏం మెన్షన్ చేయలేదండి. మనకి ఎక్స్పర్ట్ కంపెనీ నామ్స్ ప్రకారం మీకు ఇంటర్వ్యూలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. మీ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, చెక్అవుట్ చేయండి. అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే 5B1 ఇండస్ట్రియల్ ఏరియా, వాకలపూడి, తమ్మావరం, కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎన్సీవీ కన్వెన్షన్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి మేనేజర్ పోస్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఇంటర్, ఎనీ యూజీ డిగ్రీ, పీజీ లేదా ఎనీ డిగ్రీ అయితే ఉండాలి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే. అండ్ జెండర్ వచ్చేసి మనకు ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారండి. మీకు ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు లొకేషన్ ఎక్కడ అంటే దుగ్గిరాలవారి స్ట్రీట్, బాలాజీ చెరువు, కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన లేదా కింద డిస్క్రిప్షన్ ఇచ్చానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ జాబ్ అప్డేట్కి సంబంధించి కాంటాక్ట్ అంటే మీరు కాల్స్ చేయడానికి లేదనమాట. మీ యొక్క రెజ్యూమ్ అనేది నేను ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. కాల్స్ అయితే చేయొద్దని చెప్పి మనకి స్ట్రిక్ట్గా అయితే వార్న్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా టైంపాస్గా కూడా చేయకండి. ఓకేనా, ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంది మేనేజర్ పోస్ట్కి అనుకుంటే కనుక నేను ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ని, సీవీని సెండ్ చేయండి వాళ్ళకి. ఓకేనా, సో ఈరోజుటి అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా, అండ్ ఐ హోప్ దిస్ మీ అందరికీ కూడా యూజ్ ఉంటాయని. నెక్స్ట్ వీడియోలో మీకే లొకేషన్స్ నుంచి అప్డేట్స్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ అప్డేట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.